లారీ డ్రైవర్ని పట్టుకుని శ్రీవల్లి భాగ్యం సేనాపతి కుట్ర రామరాజు ముందు బయట పెట్టిన నర్మదా ధీరజ్. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ప్రేమ ధీరజ్ జోడీ కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక ఇంకా ధీరజ్కి అనుమానం వచ్చి తన ఫ్రెండ్కి కాల్ చేసి లారీ నెంబర్ కనుక్కుని ఆ డ్రైవర్ ఎక్కడుంటాడో కనుక్కోమని చెప్పాడు కదా. ఇదే విషయం మీద నర్మద కూడా ఆలోచిస్తుంది. ఇంకా తన ఫ్రెండ్ వచ్చి తనతో మాట్లాడుతుండగా వేరే ఆర్టీఓ డిపార్ట్మెంట్లో ప్రసాద్ అని ఎవరో ఉన్నారు కదా, అతనికి కాల్ చేయనగానే ఇంకా అతనికి కూడా లారీ నెంబర్ పంపించేసరికి నేను కనుక్కొని చెప్తాను నర్మదా అని చెప్పి ఒక పావు గంటలో కాల్ చేస్తాడు. అతను పలానా చోట పలానా అడ్రస్ అని చెప్పనగానే అవునా సరే నేను వెంటనే ధీరజ్కి ఫోన్ చేయాలి అని చెప్పి ధీరజ్కి ఫోన్ చేస్తుంది నర్మద. ఫోన్ చేయడంతో సరే వదిన నేను వస్తున్నాను అని చెప్పి ఇంకా ధీరజ్ కాస్త బయలుదేరతాడు. బయలుదేరేసరికి ఇంకా ధీరజ్ బయలుదేరి ఇంటికి నర్మద్ దగ్గరికి వస్తాడు. ఏమైంది వదిన, ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా అనగానే ఆర్టీవీ ఆఫీస్లో మా కొలీగ్ ఒకరు వర్క్ చేస్తున్నారు, తనకి ఇన్ఫర్మేషన్ కోసం అడిగితే వాడు పలానా ఏరియాలో ఉంటాను అని ఇదిగో ఈ ఫోటో కూడా ఇచ్చాడు, ఈ డ్రైవర్ని ఇతన్ని పట్టుకుంటే వాడెవడో తెలుస్తుంది అనేసరికి ఓనర్ పేరైతే దొరుకుతుంది. వాడి దగ్గరికి వెళ్ళి నిలదీస్తారు. ఈ లారీతో తను ఒక మనిషిని యాక్సిడెంట్ చేశాడు, వాడు ఎవడు, ఈ లారీ మీరు ఎవరికిచ్చారు చెప్తారా చెప్పరా అంటూ ఇంకా వార్నింగ్ ఇచ్చేసరికి అతను ఫోటో అయితే లేదమ్మా, కానీ వాడైతే మా దగ్గర పని చేస్తున్నాడు అనగానే ఫోటో ఎందుకు తీసుకోకుండా పనిచేస్తారు, డ్రైవింగ్ లైసెన్సో ఏదో ఒకటి తీసుకుంటారు కదా, ఎక్కడొక చోట ఏదో ఒక చిన్న సందర్భంలో అయినా సరే ఫోటో ఉంటుంది కదా, ఆ ఫోటో చూపించండి. అతను ఫోటో ఉండకుండా ఉండదు కదా, ఏదో ఒక సమయంలో ఫోటో తీసుకుని ఉంటారు, యూనియన్ మీటింగ్ పెట్టినప్పుడో ఏదో ఒక సమ్ టైంలో. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, అతను చాలా అవసరం, అతను అసలు ఎలాంటి వాడో ఏంటో కూడా మాకు తెలియాలి అనేసరికి సేనాపతి గారి దగ్గర కూడా తను వర్క్ చేస్తాడు అనేసరికి సేనాపతి దగ్గర అని చెప్పి ఇంకా ధీరజ్ ఆలోచనలో పడతాడు. ఏంటి ధీరజ్ ఆలోచిస్తున్నావు అనగానే ఏమీ లేదు వదిన, అది సేనాపతి అనేసరికి అనగానే ఏమో వర్క్ చేస్తే చేసుండొచ్చు అనేసరికి ఏమో వాళ్ళే ఇదంతా చేసుండొచ్చు కదా, అలా ఎందుకు అనుకోవాలి, ప్రాణాలు తీస్తారు అని అనుకోవడం తప్పు. అయినా మనం పూర్తిగా తనని పట్టుకుని ఎంక్వైరీ చేసేంత వరకు ఏ అంచనాకి రావడానికి వీల్లేదు అని చెప్పనగానే సరే అని చెప్పి ఇంకా ఇద్దరు కూడా అతని అడ్రస్ ఫోటో గురించి అడిగితే ఈలోపు వేరే డ్రైవర్ వస్తాడు. వేరే డ్రైవర్ వచ్చేసరికి ఒరే ఆ హిందీ వాడు ఉన్నాడు కదా, వాడి ఫోటో కానీ ఏదైనా ఉందా అని చెప్పాను. కానీ ఆ ఉందన్నా, మొన్ననే మేమిద్దరం ఫోటో తీయించుకున్నామన్నా, ఒక్క నిమిషం అన్నా అని చెప్పి ఫోటోను కాస్త తీసి చూపిస్తాడు. ఇదిగో ఇతనేనండి అని చెప్పాను. కానీ వీడా అని చెప్పనేసరికి అవును, ఇతని ఇంటి అడ్రస్ ఎక్కడా నీకేమైనా తెలుసా, ఇతని ఏరియా ఏంటి అనగాని పాత బస్తీలో ఉంటారని తెలుసన్నా, అంతకు మించి నాకేమీ తెలీదు, ఇతను ఫోన్ నెంబర్ ఉందా అని చెప్పాను. కానీ ఉందన్నా అని చెప్పనేసరికి ఒక్కసారి ఫోన్ చెయ్యండి అని ధీరజ్ చెప్పడంతో ఆ డ్రైవర్ అయితే ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసేసరికి ఫోన్ లిఫ్ట్ చేయడంతో ఎక్కడున్నావన్నా అని చెప్పాను. కానీ ఏరా ఎందుకని అని చెప్పి వాడు హిందీలో అడిగేసరికి బాస్ ఒక్కసారి మిమ్మల్ని వచ్చి కలవమన్నారు అనగానే నేను బయట ఉన్నాను, రావడానికి టైం పడుతుంది అని చెప్పాను. కానీ ఎక్కడున్నావన్నా, ఏదైనా ఇబ్బందా అనగాని ఏ ఇబ్బంది లేదురా, చిన్న పని మీద బయటకు వచ్చాను, మరి లారీ అప్పగించి వెళ్ళాలి కదన్నా అంటూ ఇంకా మాట్లాడేసరికి లేదు వచ్చేస్తానంటూ వాడి హిందీ భాషలో మాట్లాడుతూ చెప్తాడు. చెప్పేసేసరికి అన్న అతను చాలా దూరంలో ఉన్నాడంట అన్న అని చెప్పనేసరికి సరే వాడి ఫోన్ నెంబర్ ఇవ్వు అని ఫోన్ నెంబర్ కాస్త తీసుకుని నర్మద వదిన నీకు తెలిసిన టెలికాం డిపార్ట్మెంట్లో ఎవరైనా ఉన్నారా అని చెప్పి అనడంతో తెలుసు, అప్పుడు ఆ అమ్మాయి విషయంలో కూడా మేము అలాగే కదా కనుక్కున్నాము, ఒక్క నిమిషం ఇప్పుడే కాల్ చేస్తానని తనకి కాల్ చేస్తుంది. ఏంటి నర్మద చాలా రోజులు గుర్తొచ్చాను, అప్పుడు ఆ అమ్మాయిని సేవ్ చేసే సమయంలో జ్ఞాపకం వచ్చాను కదా అనగానే నీ వల్లే ఆ అమ్మాయిని సేవ్ చేశాము, థ్యాంక్స్, కానీ ఇప్పుడు ఇంకొక నెంబర్ చెప్తాను, ఆ నెంబర్ లొకేషన్ ఎక్కడుందో ఎగ్జాక్ట్గా చెప్పాలి అనగానే ఓకే అవతల వాళ్ళు కాల్ లిఫ్ట్ చేస్తే ఖచ్చితంగా చెప్తాను, జస్ట్ ఇప్పుడే కొన్ని సెకండ్స్ ముందు అతనికి కాల్ వెళ్ళింది, సుమారు 2 నిమిషాల పాటు మాట్లాడాడు అనగానే ఆ మాట్లాడుతూ ఉన్నప్పుడు నాకు చెప్పుంటే సరిపోయేది కదా,
అంటూ చెప్పేసేసరికి ఓకే మళ్ళీ మాట్లాడిస్తాను, ఇప్పుడు కాల్ నది చూడు అని చెప్పాను. కానీ సరే అని ఇంకా ఆ వ్యక్తికి కాల్ చేస్తాడు. కాల్ చేసి ఒక్కసారి ఇలా రండి అనగానే లారీ డ్రైవర్, వెళ్ళిపోయిన లారీ డ్రైవర్ వస్తాడు ధీరజ్ దగ్గరికి, నర్మద్ దగ్గరికి. రావడంతో ఒక్కసారి అతనికి కాల్ చేయండి అనగానే మళ్ళీ అతనికి కాల్ చేస్తాడు. కాల్ చేసేసరికి సరైన లొకేషన్ ఎక్కడుందా అన్న విషయం పట్టుకునేసరికి వాడు మార్కెట్లో తిరుగుతూ ఉంటాడు. కరెక్ట్గా ఆటో ఎక్కి పలానా చోట మార్కెట్లో ఉన్నాడు అని చెప్పేసి వెళ్తున్నాడు అనగానే సరే అని చెప్పి వీళ్ళు అదే మార్కెట్ దగ్గరలో ఉండడంతో ఇద్దరు వెళ్తారు. ఇద్దరు వెళ్ళేసరికి ఇంకా ఇద్దరు ఎక్కడ అనుకుని వెళ్తూ ఉండగా వాడు మార్కెట్లో దిగి వాడికి కావాల్సిన దుంపలు, అలమలు ఇవన్నీ కూడా కొనుక్కుని ఆటో ఎక్కబోతూ ఉన్న సమయంలో, అంటే మార్కెట్లోంచి నడుచుకుంటూ ఆటో ఎక్కబోతున్న సమయంలో ధీరజ్ అడుగో వాడి అక్కడున్నాడు అని చెప్పి వెంటనే గబగబా ధీరజు ఇంకా నర్మద పరుగున వెళ్ళి వాడిని పట్టుకుంటారు. పట్టుకోవడంతో కరెక్ట్గా అదే సమయానికి వల్లి చందుని ఏదై రకంగా అంటే అడగొచ్చు, బ్రతిమాలొచ్చు. ఇంటి దగ్గర అయితే అవకాశం దొరకట్లేదు. మిల్లి దగ్గరికి వెళ్ళైనా సరే చేసిన తప్పుల్ని క్షమించమని అడుగుదాము అన్న ఉద్దేశంతో వల్లి కాస్త మిల్లి దగ్గరికి వెళ్ళి మిల్లులో చందు చేత తిట్లు తినిపించుకుని మరి ఇంటికి బయలుదేరి వాళ్ళ ఇంటికి బయలుదేరి వస్తూ ఉన్న సమయంలో వీడిని చూసి షాక్ అవుతుంది. ఇంకా నర్మద, ధీరజ్ ఇద్దరు కూడా వాడిని పట్టుకోవడం చూసి ఒక్కసారిగా వల్లి అంటే కంగారు పడిపోతూ ఉంటుంది. అమ్మ బాబోయ్ అని అక్కడి నుంచి పరుగున ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంకా ధీరజు వాడిని కాస్త ఆటోలో ఎక్కించుకుని అక్కడి నుంచి ఇంటికి పోనీ అనగానే ఇంటికి తీసుకువెళ్లకుండా వాళ్ళ రైస్ మిల్ గోడౌన్ ఉంటుంది కదా, రైస్ మిల్ గోడౌన్ దగ్గరికి తీసుకొచ్చేస్తారు. రైస్ మిల్ గోడౌన్ దగ్గరికి తీసుకొచ్చేసేసరికి అక్కడ వాడిని కట్టేస్తారు. వాడిని కట్టి పడేసి ఇంకా అక్కడి నుంచి ఎటు వెళ్ళనివ్వకుండా అక్కడే ఉంచి టార్చర్ పెట్టడం మొదలు పెడతారు ధీరజు, ఇటు నర్మద. చెప్పరా, నువ్వు కావాలనే లారీని మా అన్నయ్య వైపు తీసుకొచ్చావు. అసలు నువ్వు అంత ఫాస్ట్గా లారీని మా అన్నయ్య వైపు ఎందుకు తీసుకొచ్చావు? మా అన్నయ్య వైపు తీసుకురావడానికి గల కారణాలేంటి? నిన్ను ఎవరైనా పురమాయించారా, లేక నీకు ఏదో సమస్య వచ్చావా? నాకు తెలిసి లారీలో ఏ సమస్య లేదు. నువ్వు గనక మాకు నిజం చెప్పావే అనుకో, ఇక్కడతో ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. లేదు మాకు చెప్పను అంటావా? ఏం చేయాలో అది చేస్తాము వదినా అని చెప్పనేసరికి వెంటనే అక్కడ ఒక పందికొక్కుల్ని పడతారు కదా, ఎలకల బోను కాస్త తీసి వాడి ముందుకు మొహం మీద దాకా పెట్టి ఇవి నీ దగ్గర వదిలేసి నిన్నొక బత్త సంచిలో పెట్టేస్తాము. ఇవి నిన్ను పొడిచి తింటాయి. తర్వాత వీటిని తీసుకెళ్ళి దూరంగా పడేస్తాము అని చెప్పాను. కానీ వద్దు, చెప్తాను నాకు 3 వ్యక్తులు కనిపించి ఒక మాట చెప్పారు అని చెప్పేసరికి ఎవరు చెప్పారు, ఏ మాట చెప్పారు? నాకు ఒక 5,000 రూపాయలు ఇచ్చి ఒక పొట్టిగా లావుగున్నావిడ, ఒక పొట్ట వేసుకుని బట్టబొర్ర ఉన్న అతను, ఒక అమ్మాయి పొడుగ్గా చీర కట్టుకుని ఉన్న అమ్మాయి, వీళ్ళ 3 నా దగ్గరికి వచ్చారు. డమ్మీ యాక్సిడెంట్ చెయ్యి అంటూ మీ అన్నయ్య చందు ఫోటోని నా చేతికి ఇచ్చారు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి, ఎవరిచ్చారు ఫోటో అనగానే చెప్పాను కదా గుర్తులు అని చెప్పనేసరికి ఒక్క నిమిషం ధీరజ్. వెంటనే ఇంకా వీళ్ళ 3 ఫోటోలు చూపించేసరికి వీళ్ళే అనగానే వీళ్ళు డమ్మీ యాక్సిడెంట్ చేయమన్నారు. సరే, మరి నువ్వెందుకు అంత ఫాస్ట్గా వచ్చావు? ఆ తర్వాత నేను ఒక చోట పని చేస్తున్నాను. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న బాస్ కాస్త నేను జోబీలో పెట్టుకున్న ఫోటోని చూశాడు. ఫోటోని చూసి ఈ ఫోటో ఇది నీ దగ్గర ఎందుకుంది అని చెప్పాను. కానీ వీళ్ళు ఎలా 5,000 ఇచ్చారు, డమ్మీ యాక్సిడెంట్ చేయమని చెప్పారు అనేసరికి డమ్మీ యాక్సిడెంట్ చేయమని చెప్పారా? చెయ్యాల్సింది డమ్మీ యాక్సిడెంట్ కాదు, ఒరిజినల్ యాక్సిడెంట్ చెయ్యి. వాడు ప్రాణాలు పోవాలి, గాల్లో కలిసిపోవాలి. వెనక ముందు ఆలోచించేదే లేదు. ప్రతి క్షణం నేను చూసుకుంటాను. నువ్వు అక్కడ యాక్సిడెంట్ చేసి నాకు ఫోన్ చెయ్యి, నీ మీదకి కేసు రాకుండా చూసుకుంటాను. వెంటనే పని మొదలుపెట్టు అని చెప్పి ఇంకా ఆయన నాకు డబ్బులు ఇచ్చి అక్కడి నుంచి పంపించారు. అంటే భాగ్యం వాళ్ళు నిన్ను డమ్మీ యాక్సిడెంట్ చేయమని చెప్పారు. చెప్తే సేనాపతి గారు నిన్ను బ్రేక్ వేయకుండా యాక్సిడెంట్ చేయమని చెప్పారు. చూసావా వదిన, వీళ్ళు ఎంత కుట్ర చేశారో. అసలు వీళ్ళు ఎలా ఎందుకు చేశారు?
ఇలా చేయవలసిన అవసరం ఏముంది? నీకు ఆల్రెడీ ఇంటి దగ్గర మీ అన్నయ్య చెప్పారు కదా ధీరజ్, వల్లియే అమూల్య జీవితాన్ని నాశనం చేయడానికి పూనుకుందని. ఆ కోపంతో మీ అన్నయ్య కాస్త వల్లిని తీసుకెళ్లి పుట్టింట్లో వదిలేశారు. అందుకని వల్లి ఏదో రకంగా మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టాలని, మీ అన్నయ్యకి డమ్మీ యాక్సిడెంట్ చేస్తే చిన్న చిన్నగా దెబ్బలు తగులుతాయి కదా, మీ అన్నయ్యను చూసుకునే వంకతో ఇంట్లో అడుగు పెట్టొచ్చని. ఏం మాట్లాడుతున్నారు వదిన? ఎంత దారుణంగా వీళ్ళు ఆలోచిస్తారా? వీళ్ళ క్యారెక్టర్ ఎంత చీపా! మనిషికి యాక్సిడెంట్ చేసి ఇంట్లో అడుగు పెట్టాలని చూడడం ఏంటి వదిన? వీళ్ళు అసలు మనుషులేనా అని చెప్పి ఇంకా ధీరజ్ అనగానే, వీళ్ళ బొద్దులు వీళ్ళ ఆలోచనలు ఇలాగే ఉంటాయి ధీరజ్, వీళ్ళ మనస్తత్వాలే ఇంత, వీళ్ళు ఇలాగే ఏడుస్తారు, ప్రతిసారి ఇంతే, తప్పుల మీద తప్పులు చేస్తారు, ఎప్పటికప్పుడు క్షమించాలి అని అనుకుంటాము, సర్లే తెలుసుకుంటుంది అని అనుకుంటాం, కానీ ఎప్పటికీ తెలుసుకోదు, ఎప్పటికీ తెలుసుకునే ఆలోచనే రాదు. వల్లి యొక్క మరి ఇంట్లో కాపురం చేద్దామనుకుంటుందో లేక ఇంకేదైనా అనుకుంటుందో నాకైతే అర్థం కాదు, కానీ ప్రతిసారి ఎలాంటి పిచ్చి పనులే. అప్పుడు ప్రేమ నగల విషయంలో కూడా వల్లి యక్కే తప్పు చేసింది. పాపం తిరుపతి బాబాయిని మామయ్య గారు కొట్టారు అనగానే, ఏంటొదినా ఏంటనేది అంటే, అప్పుడు నగలు దాచిపెట్టింది మామ కాదా అనగానే, కాదు వల్లియే. ఒకటా రెండా ఎన్నో తప్పులు చేసింది ధీరజ్, అయినా సరే మేము వెనకేసుకొస్తూ ఉన్నాము. ప్రేమ అయితే ఎప్పటికప్పుడు చెప్పేద్దామనుకుంది. నువ్వే అనవసరంగా ప్రేమను అమూల్య విషయంలో తప్పు చేసిందని ప్రేమను బాధ పెట్టావు. ప్రేమ ఎప్పుడూ కూడా ఈ కుటుంబ గౌరవం గురించి ఆలోచించిందే తప్ప కుటుంబ పరువు పోవాలని ఎప్పుడూ ఆలోచించలేదు. నేను ఎలా అయితే ఆలోచిస్తానో యాస్టీజ్గా ప్రేమ కూడా ఈ కుటుంబం గురించి ఆలోచిస్తుంది. అది నువ్వు గుర్తించడం మానేసి ఎప్పటికప్పుడు ప్రేమనే తప్పు పడుతున్నావు. ప్రేమ ఈ కుటుంబాన్ని తన కుటుంబం అనుకుంటుంది. నిన్ను తన భర్తగా ఎప్పుడో యాక్సెప్ట్ చేసింది. నువ్వే తన ప్రపంచం ధీరజ్. అది నువ్వు అర్థం చేసుకోకుండా ప్రేమని తప్పు పడుతూ, ప్రేమ ఎప్పుడూ తప్పు చేసింది అంటూ తన మీద నిందలు వేస్తూ చాలాసార్లు తనని బాధ పెట్టావు. అందుకే చెప్తున్నాను ధీరజ్, ప్రేమ ఏ తప్పు చేయదు, తప్పు చేయలేదు అన్న రోజు నువ్వు తెలుసుకున్న రోజు నువ్వే బాధపడతావు అని. నా మాట వినలేదు, ప్రేమనే బాధ పెట్టావు. మీ అన్నయ్య నిజం చెప్తేనే గాని నువ్వు నిజం తెలుసుకోలేకపోయావు. అది అని చెప్పి ఇంకా ధీరజ్కి కాస్త నర్మది చెప్పేసేసరికి, ఇప్పుడు ఏం చేద్దాం వదినా అనగానే, ఆలస్యం ఎందుకు, వీడిని తీసుకెళ్ళి మామయ్య గారి ముందు నిజాన్ని బయట పెట్టిద్దాము. ఎందుకంటే చందుబావ ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడని సేనాపతి, ఈ వల్లి, ఈ భాగ్యం, వీళ్ళ కుట్రలు మనమెందుకు దాచిపెట్టాలి? ఇప్పుడు డమ్మీ యాక్సిడెంట్ అన్నవాళ్ళు రేపు నిజంగానే యాక్సిడెంట్ ప్లాన్ చేసి ఏదైనా చేస్తే అసలు వీళ్ళ బుద్ధులు వంకర బుద్ధులు. డబ్బు కోసం ఎంతకైనా గడ్డి తినే రకాలు వీళ్ళు. నాకు తెలిసి ఆ ఎదురింటి భద్రావతి దగ్గర కూడా ఎంతో కొంత డబ్బు తీసుకునే ఉంటారు. లేదంటే డబ్బు కోసం ఏదైనా చేయడానికి వెనకాడే చేసే వీళ్ళు ఈ పని చేయడానికి కూడా వెనకాడారు అంటే నేను నమ్మను. వీళ్ళు నిజంగా ఎప్పుడోకప్పుడు ఏదో చేసే ఉంటారు. వీళ్ళు ఈ ఉద్దేశంతోనే అమూల్యకు, విశ్వకు ప్రేమాయణం నడిపించి ఉంటుంది వల్లి అని చెప్పి ఇంకా నర్మద చెప్పేసేసరికి, అవునొదిన పద, వీణ్ణి తీసుకువెళ్ళి నాన్న ముందే బయట పెడదామని వాణ్ణి కాస్త మెడ పట్టుకుని తీసుకొచ్చి, సరాసరి రామరాజు అప్పుడే లోపలికి వెళ్ళి కూర్చుని ఉంటాడు. లోపలికి వెళ్ళి కూర్చునేసరికి రామరాజు కాళ్ళ మీద పడేసేసరికి రామరాజు లేచి నిలబడతాడు. ఎవడ్రా వీడు, వీడినెందుకు ఇక్కడ తీసుకొచ్చారు, వీడెవడు అని చెప్పనగానే, ప్రేమను యాక్సిడెంట్ చేసిన లారీ డ్రైవర్ వీడే నాన్న అని చెప్పనేసరికి కాలర్ పట్టుకుని పైకి లేపి ఆ చెంప ఈ చెంప వాయి కొడతాడు. కొట్టేసేసరికి, ఎవర్రా నిన్ను యాక్సిడెంట్ చేయమని చెప్పింది, ఎవరు నీకు సుపారీ ఇచ్చారు, ఎవరిదంతా చేయమని చెప్పారు చెప్పు అని చెప్పనేసరికి, ఇంకెవరనుకుంటున్నారు మావయ్య, ఆ వల్లి వాళ్ళే చేయమని చెప్పారు అనగానే, వల్లి వాళ్ళు యాక్సిడెంట్ చేయమని చెప్పడం ఏంటమ్మా నర్మదా, ఏం మాట్లాడుతున్నావు? వల్లి చందుని ప్రాణాలు తీయాలని చూస్తుందా? అసలు వల్లి చందు ప్రాణాలు తీయాలని ఎందుకు చూస్తుంది అని చెప్పి ఇంకా రామరాజు అడిగేసరికి, ఎందుకు తీయాలని చూడదు నాన్న, మరి తన మోసాన్ని నేను బయట పెట్టి తనని పుట్టింటికి పంపించేశాను కదా, నేను లేకపోయినా ఈ ఇంటిలో కోడలుగైనా అడుగు పెడదామో అన్న ఉద్దేశమేమో.
అందుకోసమనే నాకు యాక్సిడెంట్ చేయించి నా ప్రాణాలు తీద్దామని ప్లాన్ చేసి ఉంటుంది అని చెప్పాను. కానీ లేదు బావగారు, మీకు నిజం తెలిసిపోయింది కదా. ఏంటమ్మా నర్మదా, ఏం నిజమని చెప్పాను. కానీ నేను చెప్తాను నాన్న, వల్లి మనకి అందరికీ చెప్పింది ఎంఏ ఇంగ్లీష్ చదువుకున్నానని కదా. తను చదివింది ఎంఏ ఇంగ్లీష్ కాదు, కేవలం 9th క్లాస్ వరకే. అది అబద్ధం చెప్పింది. అది ఒక్కటే కాదు, అమూల్యకు విశ్వకు ప్రేమాయణం నడిపింది ఎవరో ఎవరో అని అనుకున్నాం కదా. తను ఎవరో కాదు, వల్లీనే. అలాగే తెల్లవారితే పెళ్ళనగా అమూల్యను తీసుకెళ్లి విశ్వకు అప్పగించింది కూడా వల్లియే. ఇన్ని నిజాలు తెలిసాక కూడా వల్లీని ఎలా క్షమించమంటావు? అందుకే వల్లీని తీసుకెళ్లి వాళ్ళ పుట్టింట్లో వదిలిపెట్టేశాను. రాత్రి చేపల కూర వంకతో ఈ ఇంట్లో అడుగు పెట్టింది. మళ్ళీ ఇంట్లోంచి వెళ్ళిపోయేటట్టు చేశాం కాబట్టి ఈసారి భారీగా ప్లాన్ చేసి వల్లి బాగా ప్లాన్ చేసింది. డమ్మీ యాక్సిడెంట్ చేసైనా సరే ఇంట్లో అడుగు పెట్టాలని, ఇంట్లో అడుగు పెడితే నాకు సేవలు చేసుకుంటూ ఇంట్లోనే ఉండొచ్చు అన్న ఉద్దేశంతోనే ఈ ప్లాన్ చేసి ఉంటుంది అని చెప్పి ఇంకా చందు అయితే రామరాజుకి చెప్తాడు. అదొక్కటే కాదు మామయ్య గారు, వీడు ఇంకేం చేశాడు అంటే చెప్పరా అనగానే ఈ డమ్మీ యాక్సిడెంట్ విషయం వీడికి తెలిసింది కదా. వీడు చందుబాబు ఫోటో పట్టుకుని సేనాపతి ఎక్కడైతే వర్క్ చేస్తాడో ఆ సేనాపతి దగ్గరికి వెళ్ళాడంట. సేనాపతి నడిపించే ఫ్యాక్టరీలో లారీ డ్రైవర్ వీడు. అక్కడికి వెళ్ళేసరికి చందుబాబు ఫోటో చూసి ఏంట్రా ఇతని ఫోటో నీ దగ్గర ఎందుకుంది అని చెప్పి అనడంతో ఇంకా అప్పటికే డమ్మీ యాక్సిడెంట్ అని విషయం అంతా చెప్పుకొచ్చేసరికి నువ్వు చేయాల్సింది డమ్మీ కాదు, ఒరిజినల్ చేసాయి. నువ్వు అసలు బ్రేక్ వేయడానికి వీల్లేదు. గుద్దేసాయి. ఎదురొచ్చిన వాడు ప్రాణాలు పోయినా పర్వాలేదు, గుద్దేసాయి. వెనక ముందు ఆలోచించొద్దు, అర్థమవుతుందా అని చెప్పి ఇంకా సేనాపతి గారు చెప్పడం వల్లే నేనంత స్పీడ్గా రావాల్సిన పరిస్థితి వచ్చింది. డమ్మీ యాక్సిడెంట్ అని చెప్పారు కాబట్టి దెబ్బలు తగలకుండానే నేను పక్కకు వెళ్ళిపోయేవాడిని. సేనాపతి గారు చెప్పడం వల్లే చేయాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పడంతో ఇంకా అక్కడి నుంచి నన్ను పారిపోమని చెప్పిన వల్లే నేను పారిపోయాను అని చెప్పి మొత్తం లారీ డ్రైవర్ అంతా కూడా చెప్తాడు. చెప్పేసేసరికి రామరాజుకి పిచ్చ కోపం వచ్చి ఒరే సేనాపతి అనుకుంటూ వాళ్ళ ఇంటి గేట్ దగ్గరికి వచ్చి తన్నేసేసరికి ఏంట్రా ఏంటి నా పెద్ద కొడుకు ప్రాణాలు తీయాలనుకుంటావా? నీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా అని చెప్పి మాట్లాడేసరికి నేను తీయాలనుకోవడం ఏంటి, నాకు అన్ని నిజాలు తెలిసిపోయాయి. ఆ లారీ డ్రైవర్ని ఎలా తీసుకురారా ధీరజ్ అనగానే లారీ డ్రైవర్ ఎంట్రీ ఇచ్చేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. లారీ డ్రైవర్ చెప్తేనే నాకు తెలిసింది, నిన్ను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టండ్రా సేనాపతి అంటూ ఇంకా కాలర్ పట్టుకుని ఇద్దరు కూడా కొట్టుకుంటారు. నాన్న వదిలేయండి, నాన్న వదిలేయండి, ఆయన నాకేదో చేయాలని చూశాడు, కానీ తన కూతురికే ఎంత పెద్ద ప్రమాదం జరిగిందో చూశారు కదా. అయినా ఈ ఇంటి కొడుకు మీద యాక్సిడెంట్ చేయాలని ప్లాన్ చేసినందుకు గాను ఈ ఇంటి కోడలు ఆ ఇంటి కూతురైన ప్రేమకు ఎంత పెద్ద గండం ఏర్పడిందో వీళ్ళు ఎప్పటికీ అర్థం చేసుకోలేరు నాన్న. వీళ్ళు మూర్ఖత్వమే వీళ్ళని తినేస్తుందే తప్ప వీళ్ళు ఎప్పటికీ మంచిగా మారే అవకాశమే ఉండదు. ఎప్పుడు ఇలాంటి బుద్ధులే వీళ్ళ బుద్ధులు అంటూ ఇంకా చందు వీళ్ళంతా మాట్లాడేసరికి ఎవరి పాప నాళ్ళే పోతారు అని చెప్పి అక్కడి నుంచి లోపలికి వచ్చేస్తారు. ఇంకా సేనాపతి చెంప పగలగొడుతుంది తన తల్లైతే. మనుషులు ప్రాణాలు తీయాలని చూడడం ఏంట్రా, ఇంకెప్పటికిరా మీరు మారతారు? మనుషులు ప్రాణాలు తీసేయంత దిగజారిపోతారా? మీ నాన్న ఆవేశంలో కూతురు వెళ్ళిపోయిందని ఆవేశంలో ప్రాణాలు తీసుకున్నాడు. ఇప్పటికీ నేను ఎంతో క్షోభను అనుభవిస్తున్నాను. ఏ కుటుంబంలో మనిషిని మీరు ప్రాణాలు తీయొద్దు, ఆ కుటుంబం జోలికి వెళ్ళొద్దు, ఈ కుటుంబం జోలికి రావద్దు. దయచేసి మీరు ఎలా ఉన్నా పర్వాలేదు కానీ ఎవరి జోలికి ఎవరు రావద్దు అని ఇంకా తన తల్లి అంటే బుజ్జమ్మ తల్లి చెప్పడంతో ఇంకా రామరాజు లోపలికి వచ్చేస్తాడు. వచ్చేసేసరికి మరి వీడిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో అప్పగించండి అనగానే అలాగే నాన్న అని చెప్పి వెంటనే ఆ లారీ డ్రైవర్ని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో అప్పగించేస్తారు. అప్పగించేసిన తర్వాత ఇంకా రామరాజు చాలా ఫోర్స్గా అయితే భాగ్యం వాళ్ళ ఇంటికి బయలుదేరి వెళ్తాడు.
భాగ్యం వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి అప్పటికే డ్రైవర్ చెప్పేశాడు అన్న విషయం తెలుసుకుంది కదా, వల్లి రోడ్డు మీద చూసింది కదా. ఇంటి దగ్గరికి వెళ్ళి ఇంటి దగ్గర వణికిపోతూ ఉంటారు. ఈలోపు రామరాజు వెళ్ళి ఒక్క తన్ను తన్నడంతో ఎదురుగా ఉన్న ముగ్గురు గజ్జగజ్జ వణికిపోయేసరికి ఆనందరావు పేక పట్టుకుని పైకి లెగదీసేస్తాడు రామరాజు. నువ్వసలు మనిషివేనా? నువ్వసలు మనిషివేనా? పట్టుకున్నది ఆనందరావు పీక్ అయినా సరే వల్లి వంక ఇటు భాగ్యం వంక చూస్తూ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు రామరాజు. అయితే పిచ్చి పిచ్చి వేషాలు వేసి డమ్మీ యాక్సిడెంట్లు ఇంకొక్కసారి నువ్వు నా ఇంటి గడప తొక్కు, అప్పుడు నీకు చేస్తాను నేను ఒరిజినల్ యాక్సిడెంట్. అర్థమవుతుందా? నువ్వు నా కుటుంబం జోలికి వస్తావా? నా చిన్న కూతురు జోలికి వస్తావా? నువ్విన్ని తప్పులు, ఇన్ని పాపాలు, ఇన్ని మోసాలు చేశావని ఇన్ని రోజులు నాకు తెలీదు. నా పెద్ద కోడలు అంతలేదు ఇంతలేదు, చాలా గొప్పది. నా పెద్ద కోడలంతటి గొప్ప మనిషి ఈ భూమి మీదే లేదు. ఈ రామరాజు పెద్ద కోడలు చాలా మంచిది అని నేను నెత్తిన పెట్టి చూసుకున్నందుకు నాకు బాగానే చేసావులే. చిచి, ఇన్ని రోజులు నీలాంటి దాన్నా నేను నమ్మాను. నా కోడళ్ళు నేనేరుకోరు తీసుకొచ్చిన కోడలవైనా నన్ను నెత్తి మీద కుంపటిలా తయారయ్యావు. ఇంకా నా కొడుకులు పెళ్లి చేసుకుని వచ్చిన వాళ్ళే ఎంతో గొప్పవాళ్ళు. నా పరువును కాపాడాలని చూస్తున్నారు. ప్రతి క్షణం నా పరువు గురించి ఆలోచిస్తున్నారు. అలాంటి కోడళ్లను నేను ఎన్నోసార్లు క్షోభ పెట్టాను. ఎన్నోసార్లు నీ మాట విని వాళ్ళని ఎంతగానో బాధ పెట్టాను. నువ్వేంటో నీ మనస్తత్వం ఏంటో తెలిసాక కూడా నీ వంక చూడాలంటేనే అసహ్యం కలుగుతుంది. చందు ఎప్పటికీ ఇక్కడికి రాడు. నువ్వు ఆ ఇంటి గడప తొక్కితే మాత్రం నీ మీద నేను కేసు పెట్టి నా కొడుకుని నా కుటుంబాన్ని మోసం చేసి మా ఇంట్లో కోడలుగా అడుగు పెట్టింది అని పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మీ ముగ్గురిని జైల్లో పెట్టిస్తాను. నా దగ్గర 10 లక్షల రూపాయలు తీసుకున్నారు కదా, ఆ ఒక్కటి చాలు. ఆ 10 లక్షలు కూడా తిరిగి వచ్చేటట్టు చేస్తాను. అమ్మో, ఎన్ని అబద్ధాలు ఆడారు. చిచి, మీది ఒక బ్రతికేనా? మీది ఒక జన్మేనా? సిగ్గనిపించట్లేదా మీ జన్మకి? అబద్ధాలు ఆడితే ఆడపిల్ల కాపురాలు నిలబడిపోతాయి అనుకున్నారా? ఆడపిల్ల జీవితాన్ని అబద్ధాలతో నిలబెట్టేద్దామనుకున్నారా? మీరు ఒక మనుషులు, మీది ఒక జన్మ అంటూ ఇంకా రామరాజు గట్టిగా వాళ్ళని తిట్టి అక్కడి నుంచి ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చేసేసరికి ఇంకా చందు నాన్న అంటూ చందు మొహం చూసేసరికి రామరాజుకి ఎక్కడ లేని దుఃఖం వచ్చేస్తుంది. ఎందుకంటే చందు జీవితాన్ని నాశనం చేసింది రామరాజే కదా. రామరాజు ఏరుకోరు తీసుకురావడం వల్లే కదా వల్లి చందు జీవితంలోకి వచ్చింది. పాపం చందు చాలా బాధపడుతున్నాడని రామరాజు అదంతా చూసి ఎంతగానో బాధపడతాడు. నా కొడుకు జీవితాన్ని నాశనం చేశాను నేను, నా కొడుకును బాధ పెట్టాను, నా కొడుకు భవిష్యత్తుని సర్వనాశనం చేశాను అని ఎంతగానో వేదన చెందుతూ ఉంటాడు. ఇంకా చందుని చూసుకుంటూ రామరాజు అయితే నాన్న అనుకుంటూ ఇంకా సాగరు వీళ్ళంతా వచ్చేసరికి వాడిని వాదార్చండ్రా అని చెప్పాను. కానీ అలాగే నాన్న అని ఇంకా చందు దగ్గరికి వెళ్ళి వాదార్చేసరికి నాకేమైంది నాన్న, నేను బాగానే ఉన్నాను, నాకేం కాలేదు, నా భవిష్యత్తు ఏమవుతుంది? నన్ను భార్య మోసం చేసి ఉండొచ్చు, కానీ నాకంటూ తండ్రి ఉన్నాడు కదా. నా తండ్రి నన్ను ఎప్పటికీ కంటికి రెప్పలా చూసుకుంటాడు. నా భవిష్యత్తు బాగుండాలనే కదా నా తండ్రి ఇదంతా చేశాడు. కానీ ఇలా జరుగుతుందని ఎప్పుడూ అనుకునుండడు. ఇలా జరిగేసరికి నా తండ్రి ఎంతగానో బాధపడతాడు. మీరు నా గురించి బాధపడొద్దురా. పెళ్లి చేసుకున్నది ఆడది మోసం చేసిందని కుటుంబాన్ని వదిలేసుకుంటానా? కుటుంబాన్ని దూరం చేసుకుంటానా? నమ్మి ఒకసారి ప్రేమించి మోసపోయాను, రెండోసారి ప్రేమించి కూడా మోసపోయాను. మళ్ళీ ఆడదాన్ని నా జీవితంలోకి రాకూడదు అని నేను నిర్ణయం తీసుకున్నాను. నా జీవితంలోకి ఏ ఆడది రావద్దు, నేను ఇలాగే ప్రశాంతంగా ఉంటాను అని చెప్పి ఇంకా చందు అయితే అనుకుంటాడు, నాన్న మీరు నా జీవితం గురించి బాధపడద్దు నాన్న, నేను మీ కొడుకుల జీవితాంతం మీకు చేదోడు వాదోడుగా ఉంటాను. నాకు అందులోనే తృప్తి ఉంటుంది. ఏ పెళ్లి చేసుకోమని కానీ ఏది చెప్పడానికి దయచేసి నాకు బలవంత పెట్టొద్దు అని చెప్పి చందు కాస్త అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా రామరాజుకి భాగ్యం వల్లి వాళ్ళ గురించి
సేనాపతి గురించి మొత్తం అందరి గురించి తెలిసిపోయింది కదా. ఇంకా రామరాజు అయితే వల్లికైతే గట్టి షాక్ ఇచ్చి వల్లి విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదని, వల్లిని మళ్ళీ ఇంటి దరిదాపులో కూడా రానివ్వకూడదని నిర్ణయం అయితే తీసుకుంటాడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.